ఏఐకి సొంత తెలివి తనకు తాను మెరుగవుతుంది. మన కంట్రోల్‌లో లేకుండా పోవచ్చు. ఆంథ్రోపిక్ ఏఐ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్‌తో లాభాలతో పాటు నష్టాలుంటాయి. అందుకే అడ్వాన్స్డ్ ఏఐ అభివృద్ధిని తాత్కాలికంగా ఆపేయాలి. ఏఐ కంపెనీలు, ప్రభుత్వాలు కలిసి రావాలని పిలుపు. ఈ కృత్రిమ మేధస్సు కాస్త సొంత మేధస్సుగా మారితే మరి ఈ రోబోలతోటి, ఏఐలతోటి మానవ మనుగడే ప్రమాదంలో పడే ఒక ఘోరమైన విపత్తు ఉంటది. మరి ఇది వార్త కింద రాసుకొచ్చింలా ఈ ఆంథ్రోపిక్ అన్నటైనే నిజంగానే ఈ కృత్రిమ మేధస్సు, ఈ కృత్రిమ టెక్నాలజీ తోటి తయారు చేసిన ఈ ఏఐ కావచ్చు, ఈ ఏఐ రోబోలు కావచ్చు, మానవాళికి పెనుముప్పుగా మారిపోతున్నాయా అనేది ప్రస్తుతానికైతే ఊహాజనితం ఇది. నిజంగా అలాంటిదోటి గనక వస్తే రోబో సినిమాలో జరిగినట్టే జరుగుతుంది. ఇప్పుడు ఈ మిషన్లకు ఏవైతే ఉన్నాయో ఇదంతా మిషన్లే కదా, ఇదంతా టెక్నాలజీ కదా. వాటికి సొంతగా ఆలోచించే శక్తి వచ్చినప్పుడు వాటితోటి మనం పోరాడలేం. అంత మిషనే అది. మిషన్ ఓన్గా ఆలోచించే శక్తి వస్తే ప్రతిస్పందనలు వచ్చినట్టే. వాటి దాంట్లో ఆ ప్రతిస్పందనలు అనేటిది వస్తే మానవుడే మాకు థ్రెట్ అని అవి భావిస్తే మనుషులనే అంతం చేసే అవకాశం ఉంటుంది. కానీ మరి ఇది ఏఐకి సొంత తెలివి అట్లా ఉంటుందా? ఇంపాసిబుల్ అది. ఒక మిషన్కి సొంత తెలివి వచ్చిందంటే మళ్ళీ అవి పిల్లలను కూడా తయారు చేసుకుంటాయి. రోబోల లెక్కనే కదా పిల్లలను తయారు చేసుకుంటాయి. అవి కూడా సంతతిని తయారు చేసుకుంటాయి. దాంట్లో కూడా ప్రత్యుత్పత్తి వ్యవస్థ వస్తుంది. అంటే అది టెక్నికల్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ కావచ్చు, ఇక ఫిజికల్గా అంటే వాటికి ఉండేవి సహజమైన అంగాలు ఉండేవి కాబట్టి కృత్రిమమైన అంగాలను వాటికి అవే తయారు చేసుకుంటాయి. ఒక రోబో ఇంకొక రోబోని తయారు చేసుకుంటుంది. అట్లా కొన్ని లక్షలు కోట్ల రోబోలను వాటికి అవే తయారు చేసుకున్నప్పుడు ఆ మిషన్లతోటి కొట్లాడాలంటే ఇక ఏ అణుబాంబులు ఎక్కెర్రావు, దేవి ఎక్కెర్రావు. కాబట్టి మరి ఇక్కడ ఆశ్చర్యకరమైన వార్త అని చెప్పాలి. ఇది గంత ఏఐకి గంత సొంత తెలివి ఉంటే ఇప్పుడు ప్రస్తుతం మానవుని మేధస్సుతోటి రూపొందించబడ్డది ఏఐ. మానవుడు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ తోటి పనిచేసేది ఏఐ. అంతేగాని ఇప్పటి వరకు అయితే ఏఐకి ఏ సొంత తెలివి లేదు. అందుకే ఇక్కడ ఆశ్చర్యార్థక గుర్తుపెట్టిండు. అట్లా సొంత తెలివే కనుక అత్తే క్షణాల్లో ప్రపంచ మానవాళి కథమైపోతారు. మనిషి అనేటోడే ఉండేవి, అన్నీ అవే ఉంటాయి.